హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అది వచ్చేసి ప్రోటీన్ లడ్డు. ఇదైతే మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్దీ లడ్డు అండి. దానికోసం ఒక కప్పు నువ్వులు తీసుకొని మంచిగా వేయించుకున్నాను. తర్వాత దానిలో నేను వేరుశనగ పప్పు వేసుకున్నానండి. ఇది మీకు ఆప్షనల్ అండి. వేరుశనగ పప్పు కూడా నేను మంచిగా వేయించుకున్నాను. తర్వాత దానిలో వచ్చేసి నేను బాదం తీసుకున్నానండి. ఇవి కూడా ఒక కప్పు తీసుకున్నాను. మీరు బాదంతో పాటు కాజు, అక్రోట్, పిస్తా, వాల్నట్స్ అన్నీ వేసుకోవచ్చండి. అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను దీనిలో వచ్చేసి పంకిన్ షీట్స్, సన్ఫ్లవర్ షీట్స్ తీసుకొని వేయించుకున్నాను. తర్వాత దానిలో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఒక స్పూన్ తీసుకున్నట్లయితే మన హెయిర్కి, మన స్కిన్కి చాలా మంచిది. అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను వాటర్ మిలన్ షీట్స్, కొబ్బరి తీసుకొని వేయించుకున్నానండి. మీకు మీ దగ్గర గసగసాలు ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మంచిగా పౌడర్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బెల్లం కలుపుకోవాలండి. దీనిలో నేను బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకున్నానండి. దానిలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని కరిగే వరకు ఉంచుకున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో బెల్లము, నెయ్యి కూడా కలిపేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టేసుకోవడం అండి. ఉండలు చాలా ఈజీగా వస్తాయండి. ఎందుకంటే మనం షీట్స్ అన్నిటిలో కొంచెం ఆయిల్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్కువ కూడా నెయ్యి వేయాల్సిన పని లేదు. ఈ లడ్డు అయితే చాలా బాగుందండి. పిల్లలకి పెద్దలకి అందరూ రోజు ఇలా ఒక లడ్డు తీసుకున్నట్లయితే చాలా హెల్దీ అండి. దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్కి, షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.